श्रीगुरुभ्यो नमः। अस्मद्गुरुभ्यो नमः। अस्मत्परमगुरुभ्यो नमः। भद्रं कर्णेभिः शृणुयाम देवाः, भद्रं पश्येमाक्षभिर्यजत्राः, श्रीरङ्गैश्वस्तुवागुंस्तनूभिः यशेम देवहितं यदायुः। स्वस्ति न इंद्रो वृद्धश्रवाः, स्वस्ति न पूषा विश्ववेदाः, स्वस्ति नस्यास्तो अरिष्ठनेमिः, स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शांति शांति शांतिः। शन्नो मित्रः शं वरुणः, शन्नो भवद्वर्यमा, शन्न इंद्रो बृहस्पतिः, शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायोः, त्वमेव प्रत्यक्षं ब्रह्मासि, त्वामेव प्रत्यक्षं ब्रह्म वरिष्यामि, रतं वरिष्यामि, सत्यं वरिष्यामि, तन्मामा अवतु, तद्वक्तारमवतु, अवतु माम्, अवतु वक्तारम्। ओम शांति शांति शांतिः। श्रीशैले सदया पात्रं दीभक्त्यादिगुणार्णवं, यतीन्द्रप्रणं वन्दे रम्यजामातरं मुनिं, लक्ष्मीनारसमारम्भां नाथयामुनमध्यमाम्, अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मं व्यामोहरस्तदितराय तृणाय मेने, अस्मद्गुरोर्भगवतोऽस्य दैकसिन्धो रामानुजस्य शरणौ शरणं प्रपद्ये। मातापिता यवतनस्तनया विभूतिः सर्वं यदेव नियमेन वदन्मयानाम्, आद्यस्य न कुलवतेर्वकुलाभिरामं, श्रीमत्तरङ्ग्रियुगलं प्रणमामि मूर्ध्ना। भूतं दरश्च माराभयभक्तनाथ श्रीभक्तिसारकुलशेखर योगिवाहान्, भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रविश्रान्, श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम्। अस्मद्गुरुभ्यो नमः, अस्मत्परमगुरुभ्यो नमः, अस्मत्सर्वगुरुभ्यो नमः, मातृभ्यो नमः, पितृभ्यो नमः। हरि ओम्। श्रीमात्रे नमः। श्री हयग्रीवाय नमः। हनुमत् सीताराम लक्ष्मण भरत शत्रुघ्न सपरिवार समेत श्री सीतारामचंद्र देवताभ्यो नमः। उषा पद्मिनी छाया सौज्ञा समेत श्री सवित्र सूर्यनारायण देवताभ्यो नमः। ఈ రోజు సౌందర్యహారి విశేషం గురించి చెప్పుకోబోతున్నాం. సౌందర్యహారిని రచించిన వాళ్ళు ఆదిశంకరాచార్యులు గారు. అయితే శంకరో లోకశంకర నిన్నని ఆ పరమేశ్వరుడే ఆదిశంకరాచార్యులు గారి రూపంలో భువిలో అవతరించారు. అతనే మనకి కనకధారాస్తవాన్ని కూడా రచించారు. ఆ తర్వాతని చిన్నతనంలోనే రచించినటువంటిది సౌందర్యలహరి. ఇందులో 100 శ్లోకాలు ఉన్నాయి. ఈ శ్లోకాలు రచించడానికి కారణం ఏమిటంటే, శంకరాచార్యులు గారి తల్లి తన ఆరాధిస్తున్నటువంటి త్రిపుర సుందరీదేవి దగ్గరకు వెళ్ళి పాలని ఆరగింపు పెట్టి తీసుకొని వస్తుండేది. ఆ క్రమంలోనే శంకరాచార్యులు గారిని పంపించి పాలని అమ్మకి ఆరగింపు పెట్టి తీసుకొని రమ్మనమని పంపించగా, శంకరాచార్యులు గారు వెళ్ళి పాలు ఆరగింపు పెడితే అమ్మ తాగలేదు. దానితో శంకరాచార్యులు గారు బాధకి లోనై కళ్ళమ్మంట నీటిని కారిస్తే, ఏం నాన్న బాధపడుతున్నావు అని అంటే, అమ్మ నీకు పాలు తాగమని చెప్పింది, నువ్వు తాగలేదు అని చెప్పగా అమ్మ పాలు తాగింది. ఆ తర్వాతని మరలా బాధపడితే, ఏం నాన్న మళ్ళీ ఏడుస్తున్నావు అని అంటే, అన్ని పాలు నువ్వే తాగిస్తే నాకు ఎవరిస్తారమ్మా అని అంటే, తల్లి
తనని దగ్గరికి తీసుకొని తన స్తన్యములను ఇచ్చి పాలు తాగించింది. ఆ పాలు తాగినటువంటి ఆదిశంకరాచార్యులు గారు అంతఃసౌందర్యాన్ని బాహ్య సౌందర్యాన్ని అనుభవించి వెంటనే తను 100 శ్లోకాలను, సౌందర్యలహరి అనే 100 శ్లోకాలను రచించడం జరిగింది. అయితే జగన్మాత అయినటువంటి త్రిపుర సుందరీదేవి దగ్గర పాలు తాగేది ఇద్దరే. అది మనకి మొదటిది గణపతి, రెండవది షణ్ముఖుడైనటువంటి కుమారస్వామి. ఆ ఇద్దరికే కాకుండా అంతటి భాగ్యాన్ని పొందినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఆదిశంకరాచార్యులు గారు. కాబట్టి ఈ ఆదిశంకరాచార్యులు గారు రచించినటువంటి సౌందర్య శ్లోకాలని రేపటి నుంచి చెప్పుకుందాం. స్వస్తి.